చూడండి, ఒకటి చూపిస్తాను. ఇదంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఎందుకంటే జనాలు ఇదంతా కూడా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ ఎక్కడా లేనటువంటి విషయం ఏంటంటే, కొత్త విషయం, ట్రైన్లు చూసారా, మనం బ్రిడ్జ్ ఎక్కి దిగడాలు, ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ ఉండదు. ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా ఇలా జస్ట్ నడుచుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోవడమే. చాలా బాగుంటుంది. అది చూసారా, ఇవన్నీ ట్రైన్లు, ఇవన్నీ ఇదే కోరమండల్ ట్రైన్ అనమాట. ఎప్పుడు ఎక్కువగా 5వ నెంబర్ మీద ఇస్తారు. ఇది 5వ నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక ఇప్పుడు నేను నడుస్తున్నా చూసారా, ఇదేమో 6వ నెంబర్. పైన చూసారా ఇక్కడ, అది ట్రైన్. అదో ప్లాట్ఫామ్లు అన్నీ చూశారు కదా, అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అంతే. అందరు ఇలా నడుస్తూనే ఉంటారు. ఏం జనం ఉంటారు తెలుసా, ఎప్పుడు చూసినా ఇక్కడ జనం బాగా ఉంటారు. సో ట్రైన్లు ఇలా ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడన్నా చూడకపోతే చూడండి. నాకు తెలిసి ఇదే అనుకుంటాను, ఇది ఒకటే ఉంటుంది ఇలాగా. ఇది మన ప్లాట్ఫామ్లో బ్రిడ్జిలు ఎక్కి దిగకుండా మామూలు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్లో స్టేషన్, రైల్వే స్టేషన్ అంటే ఇదే అయి ఉంటుంది అనుకుంటారు. ఇవన్నీ సీ ఫుడ్ చూసారా, ఇక్కడ ఎక్కువ చేపలు అవి దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు సీ ఫుడ్ చూసారా ఎలా ఉంటాయి. అసలు ఆ సీ ఫుడ్ వల్ల అసలు ఒక టేస్ట్, చేపల వాసన వస్తూ ఉంటుంది. సరే అయితే, ఓకే, బాయ్.